అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. చాలా ఇంపార్టెంట్ బిల్లు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆహార మరియు పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Speaker, sir, I move for leave to introduce the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. కొంచెం వినపడేలాగా అంటే బాగుంటుంది. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఉప ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆహార మరియు పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 25ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. Speaker, sir, on behalf of the Honorable Deputy Chief Minister, I move that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2005 be taken into consideration. ఇప్పుడు మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చిన్న చర్చ. ముందుగా ఒకరే మాట్లాడేది డాక్టర్ పాదసారథి గారు. అధ్యక్ష, ముందు ఉద్దేశాలు నేను కొంచెం చెప్పండి సార్. సభ ముందు మీ అనుమతితోటి సభ్యుల దృష్టికి తీసుకొస్తా. అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అనేక సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు, పర్మిషన్స్ విషయంలో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉండకూడదనే ఆలోచనతో సుదీర్ఘంగా దీని గురించి చర్చ జరిగింది. అధ్యక్ష, ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నాలా చట్టం 2006 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ అటువంటి బెనిఫిట్స్ కూడా స్థానికంగా ఉన్న ఎవరైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకే ఉపయోగపడే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని దీని గురించి మన ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. అధ్యక్ష, ప్రస్తుతం నాలా ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తున్నారు. అధ్యక్ష, వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు. అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యే విధంగా, ఆ ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, అక్కడ ఉన్న పౌరులకి పార్క్స్ కానివ్వండి, ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం. అధ్యక్ష, ఇది బేసికల్గా మన అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 60. అధ్యక్ష, ఇట్స్ అన్ ఎనేబులింగ్ క్లాజ్ టు గ్రామ పంచాయత్. అక్కడ కన్వర్షన్ ఏదో జరుగుతుందో అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మనం మార్చుకున్నప్పుడు ఆ కన్వర్షన్స్లో వచ్చిన రుసుముని ఆ ప్రాంతానికే ఉపయోగపడే విధంగా ఆ గ్రామ పంచాయతీని ఎంపవర్ చేయడం కోసం ఈ చట్టంలో ఈ మార్పు తీసుకొచ్చాం. అధ్యక్ష, ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా అనవసరమైన డిలే జరిగింది, పారదర్శకంగా జరగలేదనే భావన కలగకూడదనే ఉద్దేశంతో ఈ చట్టంలో ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, దీని గురించి ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసాం. అధ్యక్ష, గవర్నర్ గారి ఆమోదం కూడా తెలిపాం, ఆర్డినెన్స్ జారీ చేసాం. ఆ ఆర్డినెన్స్ రిపీల్ చేస్తే ఇప్పుడు మన చట్టంలో ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల ముందు ప్రవేశపెడతాం. అధ్యక్ష, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 25ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. మీరు ఆగండి సార్, ఇది అయిన తర్వాత తొందరవద్దు. సుముఖంగా ఉన్నవారు అవును అనండి. ఇది చాలా చరిత్రాత్మక బిల్లు, కొంచెం గట్టిగా అవునంటే